నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయితే మా ఛానల్ని ఆదరిస్తండి. ఇంకా ముందుకు మంచి వీడియోలతో ముందుకు వస్తుంటాం. అయితే ఇక ఇయ్యాలటి ముచ్చట్లను చూద్దాం. అయితే వెలుగు ఈనాడు సాక్షికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడదాం. అయితే వెలుగుకు సంబంధించి ఇవాళ రేపు భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన మన ఐఎండి బగ్గుమన్న ఉత్తర తెలంగాణ, కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లిపూరు 46.8 డిగ్రీలు, పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లాలో 46కు పైగానే. అయితే ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ఎండలతోని ప్రజలు అతను ఉక్కపోతతో బాధపడే పరిస్థితి అయిపోయింది. బయటకు వెళ్ళిన ఎండతోని, ఇంట్లో ఉంటే ఉక్కపోతతోని అయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది. అయితే ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం అని అంటున్నారు. అయితే రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడతాయని చెప్పేసి పేర్కొంది. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి పేర్కొంది. 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీ ఓటు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చింది. ఈసారి మీ ఓటుతో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది. మరోసారి అభివృద్ధి చేసే సర్కార్, మరోసారి మన మోదీ సర్కార్. 19కు 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చిందయ్యా. 5 నుంచి ఇప్పుడు 3వ స్థానానికి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని చెప్పేసి మళ్ళీ బీజేపీకి నరేంద్ర మోడీ సార్కి ఓటేస్తే ఇంకా ముందుకు ఇంకా భారతదేశం అభివృద్ధి చేసే సర్కారుగా ముందుకెళ్తుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అయితే ఇది మన మోదీ గ్యారంటీ. చూడండి ప్రజలారా, మోదీ గ్యారంటీ. అయితే మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు. బీజేపీ పని కథం. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే, సీఎం రేవంత్ రెడ్డి. ఏమంటున్నాయనంటే మోదీ గ్యారంటీలు వారంటీలు లేవట. వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ గ్యారంటీలు మరి ఎంతవరకు వారంటీలు ఉన్నాయో ఆల్రెడీ తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. మీ గ్యారంటీ లేదో, మీ వారంటీ లేదో, వ్యాలిడిటీ లేని వారంటీ లెక్క మా ఊళ్ళో మీ గ్యారంటీలు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడు ఏదో మామూలు ఫ్రీ బస్ అని చెప్పేసి ఒకటి వేసారు. తర్వాత ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి మళ్ళా జరంతా వేసారు. 5 ఎకరాల పైబడినలకు వేసారట. మరి ముందు పోతే ఇంకెంత పూర్తి చేస్తారో, మీ గ్యారంటీలకు వారంటీ ఉంటుందా లేకపోతే వారంటీ ఉండదా అని చెప్పేసి ఫస్ట్ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతున్నాయో గవి నెరవేర్చింది. బీజేపీకి సంబంధించి వారంటీ ఉండదా, అది గ్యారంటీ ఉంటుందా అనేది ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ రోజు తెలుస్తుంది. కానీ మీరిచ్చిన గ్యారంటీలు సక్రమంగా ఎవరికైతే అర్హులకు ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించేసి అయితే మీ పథకాలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయండి సారు అయ్యా రేవంత్ రెడ్డి గారు. అయితే బీజేపీ కథమట, బీజేపీ కథం. అయితే మళ్ళీ ఇంకేమంటాడు సారు, మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడిపోయినాయి. అది అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంగా భారత్ను మార్చిండు. హంగర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. మన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాద్కు వరదలు వస్తే నా పైసా పేదలకు ఇప్పించాలి. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తా లేదు. బీఆర్ఎస్ సచిన పాము, ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్తూ కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మ బొడుసులంటోళ్ళని విమర్శ. సికింద్రాబాద్ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం. మళ్ళీ ఏమంటున్నాయనంటే సారు, మోదీ చెప్పిన 2 కోట్ల జాబ్స్ ఏమంటే వాళ్ళు ఇచ్చే కాడికి ఇచ్చినారయ్యా. అంటే నేను చెప్పిన కదా, లెక్కలు కావాలంటే సార్ దగ్గర లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి సార్ దగ్గర కొంటారు. అయ్యా
కిషన్ రెడ్డి గారు అయితే ఇక ఇక్కడ మాకైతే తెలంగాణలో ఉద్యోగాలు అసలు వద్దు నాయనా అని దండం పెట్టే పరిస్థితి అయిపోయింది. ఈ ఉద్యోగాలు ఇచ్చుడు మేము దానికి చదివి ఎక్కడికైనా ఉద్యోగాలు మేము ఇన్ని వేయలేకపోతున్నామా అన్న తెలంగాణ ఈ నిరుద్యోగులు అయితే గత ప్రభుత్వంలో అయితే మస్తు ఇచ్చిండు అయ్యా కేసీఆర్ సారు. ఇక మొత్తం ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఆల్రెడీ వచ్చేసింది. ఆయన ఇచ్చేసిండు, ఈయన వచ్చేసినట్టే అయిపోయింది ఇక నిరుద్యోగులకు సంబంధించి. అయితే ఇక ఇంకోటి ఏమంటాడు సార్ అంటే, రాష్ట్రానికి ఇచ్చింది మోదీ గాడిద గుద్దట, గాడిద గుడ్డు. అయితే 10,000 కోట్లు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మంచిగా ఏమంటారు అంటే ప్రజెంటేషన్ ఇస్తాం, మరి దేనికి ఏ విధంగా ఇచ్చిండు, ఏ దానికి నిధులు ఇచ్చిండ్రు అనేది ఆల్రెడీ సార్ అంతమందికి చెప్పిండు కిషన్ రెడ్డి సార్. మరి అయ్యా అయితే రేవంత్ రెడ్డి సారు ఒక జోరు ఉంటుంది, గదేందో లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది. కానీ మీరు ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రజలలో ఎక్కడికి బీజేపీని ఒక మైలేజ్ పాయింట్ చేసేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని ప్రజలారా ఈ యొక్క మాటలను వీళ్ళ మాటలను నమ్మితే మోసపోతాం. ఆల్రెడీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ కు ఓటు వేసిన తర్వాత పరిస్థితి ఏమైంది అనేది ఆల్రెడీ చూస్తున్నారు. అందుకోసమనే ప్రజలు గుర్తిస్తారు, ఖచ్చితంగా మోడీ సార్ వైపే నిలబడతారు, మోడీ సార్ వైపే నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది సారు. ఇంకోటి ఏంటంటే వరదలు వస్తే అలా పైసలు ఇప్పించలే, బండి పోతే బండి, గుండు పోతే గుండిస్తామన్న సంజయ్ పత్తాలేదు. అయ్యా మరి మీరేమన్నా తిరిగిరా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ నాయకులే కానీ మీరే కానీ వరదలు వస్తే మరి మీరు ఏ విధంగా చేసిండ్రు? మరి మీరు ఏ విధంగా చేసిండ్రు? అయితే ఇక మనం చేసి మరి ముంగట పాటలు అనాలి. బీఆర్ఎస్ అట సచ్చిన పావట, ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్ అంటాడు. ఈటల రాజేందర్, కేసీఆర్ బొమ్మ బొరుసులు అంటారు. మరి ఈయనేందో మరిగా. అయితే ఈ రేవంత్ రెడ్డి మాటలు ఇట్లున్నాయ్యా. కవితకు నోబెయిల్, సిబిఐ ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ. అక్క బయటకు వద్దామని చూస్తుంది కానీ ఇక బయటకు వచ్చే ప్రసక్తి లేకుండా అయిపోతుంది. మరి బయటకు వెళ్ళిందంటే అక్క వాళ్ళ సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆల్రెడీ వాళ్ళకి ఎరుకైపోయాయి. ఎరుకైపోయిన తర్వాత ఎట్లా ఇడిస్తారు? అక్కను ఇడవరు. ఇక అక్కకు నిరాశ మీద నిరాశ ఏదైతుంది. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు వైఎస్ జగన్ కేసులోని అంశాల తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత. అంత కథ చేసి కదక్క, లిక్కర్ స్కామ్ ఏమో కానీ అక్కకు మొత్తం టోటల్ గా ఇక జైలుకే పరిమితం అయ్యే పరిస్థితి అయిపోయిందయ్యా. మరి అక్క మరి వేసింది మహిళా సమాజం తలదించుకునే విధంగా చేసింది మా కల్వకుంట్ల కవితక్క. మరి ఈసారి బతుకమ్మ పండుగకు మరి బతుకమ్మ వేసుకోవాలా లేదా? మరి అక్క మరి మా ముస్లిం అక్కలకు ఏమి ఇస్తుందో మరి మెసేజ్. మరి అయితే ఇక రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్ లో 2వ విడత డబ్బులు జమ. 5 ఎకరాల పైగా భూమి ఉన్న వాళ్ళకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్న రైతులకు అకౌంట్ లో పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా. 6.65 లక్షల మంది రైతులకు 2,423 కోట్ల నిధులు. యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి. ఇది ఎప్పుడో వేస్తామన్నారు కానీ జరుపుకుంటా ఈ మొండిపద్దులు జరుపుకుంటా వచ్చినట్టు వీడి దాకా వచ్చి వీళ్ళు ఎలక్షన్ల మూమెంట్ లా ఈ డబ్బులు వేసిరా. ఏమనంటే ఇక ఏమనుకోవాలి? ఇక కాంగ్రెస్ వాళ్ళ సంగతికి ఎట్లుంది? పంట నష్టానికి 15.8 కోట్ల రిలీజ్, 8.1 కోట్ల రిలీజ్. ఎకరానికి 10,000 చొప్పున 10 జిల్లాల్లో 15,246 మంది రైతులకు పరిహారం. ఇది 10,000 చొప్పున, ఎకరాకు 10,000 చొప్పున ఇస్తున్నారట. ఇక గత ప్రభుత్వంలో అయితే ఈ ఊసేలేదు. ఇక రాసుకోవడు తప్పితే కానీ పేపర్లో రాసుకోవడే, ఆఫీసర్లు వస్తే ఇక రైతులు ఎదురు చూడాలి. ఇక అరే రైతులు ఇక మా పొలంలోకి వస్తున్నారు, రాసుకొని పోతున్నారు, మనకు పైసలు పడతాయని రైతు చూసి కన్ను కాయలు వేసినాయి కానీ అకౌంట్లో పైసలు పడలేదు, కాడ పని కాలేదు. ఇక అదే ఇప్పుడు అంతకు ముందు కానీ ఇప్పుడు ఏదో జనం చేసినట్టు ఇక 15 కోట్లు జర రిలీజ్ చేసినట్టు సారు. అయితే ఇక సన్నాసులు దద్దమ్మలు అంటే ఊరుకోం, కేసీఆర్ ని భాష మార్చుకో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, అందుకే బీఆర్ఎస్ గల్లంతైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాదని కామెంట్.
బోనకల్లోని ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో. సన్నాసులు దద్దమ్మలు ఇవన్నీ అంటాడు సారు. ఆయనకు నోటికి ఏదొస్తే గదే మొక్కాలి. కేసీఆర్ సార్కి ఇక మొత్తం నోరు తెస్తే అన్ని అబద్ధాలే డిప్యూటీ సీఎం బట్టి సార్ అంటున్నాడు. అందుకే బీఆర్ఎస్ ఆల్రెడీ పోయింది. వాస్తవమే కదా, వీళ్ళ నియంత పాలన కోరుతున్నాడు. ఈయన ఎత్తినే ఆడ నడవాలి, లేకపోతే కుసోరా బాబు అంటే కుసోవాలి, లేవరా బాబు లేవంటే నడవమంటే నడవాలి. అక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ వస్తేనే లోపలికి రావాలి, లేకపోతే రాదు. మరి మంచి మంచిలోకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సారు, ఎంత పూర్తి సారు. మరి ఏమనుకుంటున్నారు అయితే ఇక ఎంపీ అభ్యర్థికి సంబంధించి బోర్నాకల్లోని ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డికి మద్దతుగా వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి సారు అభ్యర్థి రఘురామ్ రెడ్డి ఇట్లా ఉన్నారు. అయితే ఇది ఇంకోటి, ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ 2 రోజుల పర్యటన. తర్వాత హైదరాబాద్ లోని ఇరిగేషన్ ఆఫీస్ లో మీటింగ్. ఊపలపల్లి వెలుగు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషనర్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మేడిగడ్డను సందర్శించున్నారు. పిల్లలను కుంగి డ్యామేజ్ అయిన బ్యారేజీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఎన్నిసార్లు పరిశీలిస్తారయ్యా ఈ బ్యారేజీకి సంబంధించి? పోడు వచ్చుడు పరిశీలించుడు, ఇంకా మరి ఎంతగానో పరిశీలిస్తారు. అందున్న ఈ ఎవరైతే ఉన్నారో దొంగలను గలం పట్టుకొని గలను శిక్షలు తప్పితే ఇంకా 2 రోజుల విచారణ చేసుడు, ఆడ ఓయుడు, మళ్ళీ మీటింగ్ పెట్టుడు, ఇరిగేషన్ ఆఫీసులో మీటింగ్ పెట్టుడు నడుచుడు, ఇదే కథ అవుతుంది. రొటీన్ గా గది అవుతుంది, 3 నెలల నుంచి గది అవుతుంది. కానీ మరి అక్కడ పని అయితలేదు. మరి దొంగలు ఓడో పట్టుకునే పరిస్థితి వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత ముందుకు మేడిగడ్డ నాగం చేసారు. 8,000 కోట్లు అన్నారు, అది అన్నారు. ఇప్పుడు సప్లై కూర్చొని ఈ ఒక కమిటీ వేసిరిగా దానిలో మళ్ళీ మొత్తం ఇక నడిపిస్తూనే ఉన్నారు. ఇక ఇది అయితే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినాం. సిపి శ్రీనివాసరెడ్డి అయితే ఇక ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే, ఇంకా చాలా ఉంది. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం. అంటే కేసులో అధికారులున్నా లీడర్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొన్న ప్రభాకర్ రావు ఇట్లా బయట పెట్టాడు. ఏది కేసీఆర్ ఇట్లున్నాడు, దీంట్లో కేసీఆర్ కనుసైగల్లోనే ఇక ఇవన్నీ వేసినామని చెప్పేసి ఇక ఆల్రెడీ సారథి ఇట్లా ముందుకేసిరా. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మరి ఎటు అనేది పోతుందని చూద్దాం. కానీ ఇక ఈ ట్యాపింగ్ వ్యవహారం మరి ఎవరున్నా నాయకులున్నా, ఎవరున్నా అధికారులున్నా, నాయకులున్నా, ఎవరున్నా ఇక ఆడ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద నాయకులు ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం మరి దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి ఈ కథ ఏడుదాకా పోతుంది అనేది చూద్దాం. ఇలా ఈ దొంగలు బాగానే ఏంటంటున్నారు, వీళ్ళకు ఈ పని చేసారు. ఎక్కడైతే అగనెస్ట్ గా మాట్లాడతారో, మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసారు. ఇంత దుర్మార్గమైన పని. ట్యాపింగ్ సెంటర్లు పెట్టేసి ఈ మొత్తం వాళ్ళు ఎవరైతే నెగిటివ్ గా ఉన్నారో వాళ్ళ ప్లేస్ దగ్గర మొత్తం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 2 కిలోమీటర్ల మేరకు ఒక ట్యాపింగ్ సెంటర్లు మొత్తం ఏర్పాటు చేసేసి దానికి వ్యవస్థనే పెట్టేసి ఇక మొత్తం వీటన్నిటికీ మొత్తం హెడ్ గా ప్రణీత్ రావు మొత్తం మెయింటైన్ చేసేసి వరంగల్ పెట్టి వారంలో పెట్టేసి అవన్నీ కథలు వేసిరయ్యా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ కథలు అనిపించారు. ఇక ఇలా నాయకులని ఏ నాయకుడున్నా వదిలే ప్రసక్తే లేదు, ప్రసక్తే ఉండద్దు. అయ్యా రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం నడ్డా. తెలంగాణలోని మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం, అభివృద్ధిలో భారత్ అగ్రగామిగా నిలబెడతాం. నల్గొండ చౌటుప్పల్ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నేషనల్ చీఫ్ రిజర్వేషన్ పై చెప్తున్నా కదా. ఈ కాంగ్రెస్ వీళ్ళకు వేరేది నేను చెప్పుకోనికి, మరి వీళ్ళన్నా కనీసం మేము ఇది చేసినాం అది చేసినాం ఏది. ఇప్పుడు బీజేపీ వాళ్ళన్నా కనీసం ఈ పని చేసినాం గా పని చేసినాం, మేము ఈ రామ జన్మభూమికి సంబంధించిన ఈ రోడ్లకు సంబంధించి మీకు ఉచిత రేషన్ ఇస్తున్నాం, తర్వాత సైనికులకు సంబంధించి చేసినాం. ఇవన్నీ పథకాలు అయితే ఏవైతే మేము ఏది విజయవంతంగా ముందుకెళ్ళామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా చెప్పుకునే ఛాయిస్ ఉన్నది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 చెప్తుంది, రిజర్వేషన్లు తర్వాత రాజ్యాంగం మారుస్తున్నారు బీజేపీ అని చెప్పేసి. వాళ్ళకి 2 వస్తే ఇక 2 రోజు పేపర్లలో గవే అబద్ధాలు చెప్పుకుంటా, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా ముందుకు పోతూనే ఉన్నాయి. మరి ఎన్ని రోజులు చెప్పినా కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ న్యాయం వైపే ఓటేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇంకోటి ఇక ముస్లింకి సంబంధించిన రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి ఆల్రెడీ రద్దు చేస్తామని చెప్పేసి నడ్డా సార్ చెప్తున్నాడు. అయితే ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి
అబద్ధాలతో ముందుకెళ్తున్నారు ప్రచారం చేసుకుంటాం. వాళ్ళకి రెండే, రాజ్యాంగం మారుస్తున్నారు, రిజర్వేషన్లు మొత్తం తీసేస్తున్నారు. ఇక రెండే ఉన్నాయి వాళ్ళకు. అయితే ఇక మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ దేశ్ కా సత్యనాశ్, అచ్చే దిన్ కాదు అంతా సచ్చే దిన్ కేసీఆర్. ఈ సినిమా డైలాగులకే పనికొస్తాడు సారు. ఇవన్నీ చేసేసి అన్నికి మాయమాటలు చెప్పేసి టోటల్ గా ప్రజలను మభ్య పెట్టేసి తెలంగాణను ఆగం చేసింది ఈయన ఈ సారు. అయితే ఇక 400 పార్ అంటున్నారు. అయితే 200 సీట్లు కూడా దాటవు. సెంట్రల్ లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. మరి ఇంకేదో వస్తుందో మరి సారు. ప్రాంతీయ శక్తుల పాలనే కలిగిరి కట్టేపడిన కాలుగిరి కట్టేపడిన నా పోరాటం ఆగదు. రైతు రుణమాఫీకి దక్కించేదాకా వదిలిపెట్ట, 6 గ్యారెంటీలు అమలు, కాంగ్రెస్ మెడల్ వంచుతా. నిజామాబాద్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ చీఫ్ ప్రసంగం. ఈయనట ఇక 200 వస్తాయట బీజేపీకి. ఇక మరి కాంగ్రెస్ రాదట, మరి బీజేపీ రాదట. మరి ఈయన బీఆర్ఎస్ వస్తుందా? మరి కేంద్రంలో బీఆర్ఎస్ ఇచ్చినట్టు సారు. ఈ మాటలు చూస్తుంటే కాలిరిగి కట్టబడినా నా పోరాటం ఆగదట. మరి ఇంకోటి రైతు రుణమాఫీ దక్కించేదాకా వదిలిపెట్ట. నువ్వు దక్కించేది నీకంటే మంచి చేద్దామని ఆయన రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ ఉన్నాడు. నీ ముఖం మీద కొట్టినట్టే మామూలుగా చేసి ఏదైనా ఏది ఉంటే ప్రజలకు సంబంధించిన చేద్దామని చెప్పేసి ఆయన ముందుకు పోతున్నాడు అయ్యా కేసీఆర్ గారు. ఇది ఇక ఇలాంటి విలువకు సంబంధించి ఇక ఈనాడులో కూడా నా అరెస్టుకు మోదీ కుట్ర, నేను ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి వాళ్లకు దొరకలేదు. ముందు పోతే ఇంకేందనేది తెలుస్తుంది సార్, ఆగాలి. అయితే దొరకలేదు కాదు, దొరుకుతున్నాయి. మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. అందులో కవితను ఇరికించారు. అమ్మో, అక్క మంచిది కానీ ఇరికించిరట. అయ్యో గట్టే సార్. మరి ఇరికించిన వాళ్ళు అయితే మరి ఇవన్నీ సాక్ష్యాలపై బయటకు వచ్చేసి ఇవన్నీ మొత్తం టోటల్ గా బాధాప్తం చేయలేదు అని చెప్పేసి చేయొచ్చు కదా, ఆమె ఆల్రెడీ చేసిందని చెప్పేసి రుజువైంది. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేశారు. మొత్తం వాడడితో సహా మొత్తం ఇచ్చిన తర్వాత గప్చుప్పున అన్న మొత్తం టోటల్ గా బావా మొత్తం ఈయనైతే మాట్లాడే ప్రసక్తి లేకుండా అయిపోయింది. మరి బిడ్డను అరెస్ట్ చేసినప్పుడు తక్షణంగా మామూలు రిటర్న్ గా ఏమన్నా మళ్ళీ ఇవ్వాలి, ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేసి ఇది అన్యాయమైన అరెస్టు ఇదని అదని ఏ విధంగా మాట్లాడలేదు. ఇప్పుడు లాస్ట్ మాట్లాడుతుండు అన్యాయంగా ఇరికిచ్చారట మద్యం కేసులో. అంటే దందా మంచిదే కానీ వీళ్ళు అన్యాయంగా ఆమెను ఇరికిచ్చారు అన్నట్టు. ఆమె చేసింది కరెక్టే, మంచి పనే. అయితే వీళ్ళు అన్యాయంగా ఆమెను అరెస్ట్ చేశారు అన్నట్టు ఈయన మాట, సార్ మాట, కేసీఆర్ సార్ మాట. 10 ఏళ్ళ మా పాలనలో అద్భుతాలు సృష్టించాం. గాలిలో మేడలే కట్టిరు. తర్వాత డబల్ బెడ్రూమ్లలో పడవలతోని వీళ్ళు చుట్టాలు పోయారు, అల్లుడిలో పోయారు. అది అద్భుతం అది. అయితే కాళేశ్వరము క్రాకులు అద్భుతం, బుంగలు ఇంకా మహా అద్భుతం అది. అయితే 5 ఏళ్ల పాలనలో ప్రజలు కాంగ్రెస్ రాజు రంపాన పెడుతుంది. అయితే 5 ఏళ్ళు ఈయన రాజు రంపాన పెడుతుందని ఈసారి అనుకుంటాడు. అయితే ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం మొన్న సీఎం తోకముడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్కు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలోని అనిశ్చితి. అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే భారతీయ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈనాడు ముఖాముఖిలో భారత అధినేత కేసీఆర్. వీళ్ళని మొత్తం టోటల్ భారతనే శ్రీరామ రక్షణట. అయ్యో, శ్రీరామ రక్షకాడికి వీళ్ళు సారు. వీళ్ళు శ్రీరామునికి సంబంధించిన దేవాలయం ఏది ప్రారంభోత్సవానికి పోలే కానీ ఇప్పుడు శ్రీరామ రక్షకాడికి వీళ్ళు ఆ శ్రీరాముడే వీళ్ళను ఏ విధంగా చూస్తాడు జర. అయ్యా కేసీఆర్ గారు ఇక మళ్ళా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కట. మతపరమైన రిజర్వేషన్లకి భాజపా వ్యతిరేకం. కాంగ్రెస్ భారత కుటుంబ అవినీతి పార్టీలు ఏబీసీ పార్టీలు మన తబ్లిగీ మతాప్ ఎజెండాను అమలు చేస్తున్నాయి. మోదీ హయాంలోనే అభివృద్ధి. పెదపల్లి చౌటుప్పల్ నల్గొండ జనసభల్లో జేపీ నడ్డా నల్గొండ సభలో కరవాలంతో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా చిత్రంలో ఎంపీ అభ్యర్థి సైద్ రెడ్డి తదితరులు. నేడు 3వ విడత పోలింగ్. 93 స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. బరిలో కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు. గుజరాత్, కర్ణాటకలో మిగిలిన ఓటింగ్.
గుజరాత్ కర్ణాటకలో అంట 3వ విడత పోలింగ్ 93 స్థానాల్లో ఎన్నికల ఏర్పాట్లంట. ఇంకోటి వైకాపాది మాఫియా రాజ్యం, భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారు, సర్కార్తోనే మద్యం సిండికేట్, నిధులిచ్చిన పోలవరం నిర్మించలేకపోయారు, వైకాపా మాత్రం అవినీతి అవినీతి అని చంద్రబాబు హయాంలోని రాష్ట్రానికి ఉత్తమ స్థానం, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని, మేడిగడపై మధ్యాంతర నివేదిక, నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్ఏ, కేజ్రీవాల్ పై మరో పిడుగు, ఉప్పు ఉగ్రవాదం సంస్థల నుంచి 134 కోట్లు స్వీకరించినట్టు ఆరోపణలు, ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు. మరో ఉగ్రవాద సంస్థల నుంచి 134 కోట్లు సేకరించినట్టు సారు, మళ్ళీ కేజ్రీవాల్ సారు ఈ ఢిల్లీ మద్యం కేసే కాదు, ఈ సార్కు ఇట్లా పెద్ద మీదనే మొత్తం మీదనే ఉండదు, మీద పడ్డట్టుంది. అయితే ఇంకోటి హైదరాబాద్ మన నల్లకుంట్ల కోరంటి హాస్పిటల్ వద్ద కార్నర్ మీటింగ్ తో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అభ్యర్థి దానం నాగేందర్, వి హనుమంతరావు. మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది, అభివృద్ధి నిధులు ఇవ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడదాం, కేసీఆర్ కేటీఆర్లు చెల్లని రూపాయలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయ్యా ఆల్రెడీ మోదీ గ్యారంటీ చెల్లది కాదు, ఆల్రెడీ ఈడ కాదు, మొత్తం ప్రపంచంలోనే మోదీ అనంటే ఖరీదైన నోటు లెక్క అయిపోయింది సారు. మీకు మీ కాంగ్రెస్ కళ్ళకు మోదీ చెల్లని రూపాయలు కానీ యావత్తు ప్రపంచంలోనే ఒక బంగారం అయిపోయిందో నరేంద్ర మోదీ సారు. వీళ్ళకేమో ఇక కాంగ్రెస్ వాళ్ళ కళ్ళకు గట్ల కనబడుతున్నట్టుంది. కానీ అయితే ఈ కేసీఆర్ చెల్లని రూపాయి అయిపోయింది, కానీ కర్రు కాల్చి వాత ఎడబెట్టాలో మీకు ఆల్రెడీ ఇక ప్రజలు చూస్తున్నారు. మీరు ఈ పథకాలు ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకే కరగాల్సి వాత పెడతారు. కానీ అయితే రైతు బంధు వచ్చింది, పిడికిలి బీయిస్తేనే. అయ్యో సారు కేసీఆర్ సారు పిడికిలి బీయించి ఆడ ఎకరా పొలం బొరిగేసి అయితే రైతు బంధు తెచ్చిండు అని చెప్పేసి సార్ అంటున్నాడు. ఇక పిడికిలి బీయించిండట, కొట్లాడాడు రైతుల కోసం, ఇన్ని రోజులు బాగానే కొట్లాడాడు. రైతు బంధు మొత్తం పిడికిలి బిగించి 100 ఎకరాలున్నా 1000 ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు మాత్రం మళ్ళీ పిడికిలి బిగించేసేట మళ్ళీ రైతు బంధు పడేలా చేసిన అంటున్నాడు. మళ్ళా నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కారు రైతుల ఖాతాలో డబ్బులు వేసింది. వాస్తవమే సార్, మీరే లేకుంటే అసలు రైతు బంధు డబ్బులే రాకపో. ఈసారు రైతు బంధు ఈయనంటే మాత్రం టోటల్ మొత్తం దోసిపెట్టు కానీ ఉన్నోనికి దోసిపెట్టు కానీ ఇక రైతు రుణమాఫీ కోసం పోరాడతాం, కాంగ్రెస్ మెడలు వంచుతాం. నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అనేది కేసీఆర్, రైతులకు నువ్వేందా ఇచ్చేది, ఆల్రెడీ ఆయన ఇస్తానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అల్లుండి ఏది హరీష్ రావు గారిని అయితే ఇలా రాజీనామా లేఖతోనే సిద్ధంగా ఉండమని అంటున్నారు. ఇది అయితే రుణమాఫీ కావాలన్నా ఇతర హామీలు అమలు కావాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. దేవుళ్ళ కాడ ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు, రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు, సీఎంఆర్ఎఫ్ సాయం, కేసీఆర్ కిట్లు, విదేశీ విద్యానిధి ఇలా అన్ని ఆగిపోయాయి. తెలంగాణకు ఏమీ చేయని మోదీ ఎందుకు ఓటేయాలి? ఈసారి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే, తెలంగాణకు శక్తి బలం బీఆర్ఎస్ఏ. పార్లమెంటు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మేమే, ప్రజలు బాగా ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పేసి కేంద్రంలో అన్నట్ట ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే వస్తుందట. ఇక నవ్వొస్తుందయ్యా కేసీఆర్ సార్ ముచ్చట్లు. ఇక పాపం గవర్నమెంట్ దీపం వర్గంలో వీళ్ళకు ఏంది అనేది అర్థమవుతుంది. కానీ ఇది కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం మళ్ళా ఈ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే మళ్ళా దేశంలో మళ్ళీ ఏర్పడేది ఇట్లా వాళ్ళంట. మళ్ళా దాంట్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ కీలకమాట. ఇక దండం మీరు చెప్పిన మాటలకు ఏం చేయాలో మా ప్రజలే ఆలోచిస్తున్నారు. కానీ ఏసీబీ పార్టీలు ముస్లిం లీగ్ ఎజెండా, ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్లపై బీజేపీ చీఫ్ నడ్డా ధ్వజం, శ్రీరాముడు సనాతన ధర్మం దేశానికి కాంగ్రెస్ వ్యతిరేకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారు, తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం, పెద్దపల్లి చౌటుపల్లి నల్గొండ సభలో ప్రసంగం. సోమవారం నల్గొండ జనసభలో తనకు బహుకరించిన ఖడ్గంతో బీజేపీ నడ్డా. ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు కదా అలా కుంటలల్లా, వర్షాలు వస్తే పడవలు వేసుకుని పోవాలి సపరేట్ అన్నట్టు, మీదికి పోవాలన్నట్టు. అందుకోసమని ఇక్కడ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు మస్తు కట్టిండు, మస్తు కట్టుడుకు బాగానే కట్టిండు. ఇచ్చేటి మనుషులు రాళ్ళ కుక్కలు, పందులు, పాములు అవి ఇవి
పురుగు షెడ్యూల్ చెప్తే కానీ అందులో మనుషులు ఉండరు. ఇంకా అది డబుల్ బెడ్రూమ్ గట్లనే ఉంటాయి. సారీ, కేసీఆర్ సారీ కట్టి గట్లనే ఉంటాయి. అయితే వారిది చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. మల్కాజ్గిరిలోని బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టి బొమ్మలా పెట్టారు. ఈటెల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కొల్లగట్టాడు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఓటేస్తే ఉపయోగం లేదు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కార్ వస్తే రిజర్వేషన్ల హులక్కే. వైఎస్ హయాంలోనే విశ్వనగరానికి పునాది. ఉప్పల్ అమర్పేట్ కంటోన్మెంట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం. చీకటి ఒప్పందం, ఈయన పగటి ఒప్పందం ఆల్రెడీ తెలిసే కదా. రేవంత్ రెడ్డిది పగటి ఒప్పందం, నోటుకు ఓటు కేసు సంబంధించి పగటి ఒప్పందం తెలిసేనా అయ్యా. వీళ్ళు కాంగ్రెస్ ఏంది అని అంటే బీజేపీ చేసే అభివృద్ధి పనులకు వీళ్ళు ఓరవలేకపోతారు. ఇది ఒకటి. మళ్ళీ ఇలా రిజర్వేషన్ రోజు చెప్పినాగా మనం, రిజర్వేషన్లు రాజ్యాంగం మళ్ళా ఏది మారుస్తామన్నారు. ఈ మూడింటి తప్పితే కానీ వేరేం లేదు. మళ్ళీ ఏమనంటే ఇక మల్కాజ్గిరిని అభ్యర్థిని దిష్టి బొమ్మలా పెట్టారట. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కూడగొట్టిండు. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత పూర్తి చేస్తారనేది తెలంగాణ ప్రజలు ఏడ్చి చూస్తారు. కానీ రైతు భరోసా నిధులు విడుదల 6.65 లక్షల మంది ఖాతాలో 2,423 కోట్లు జమ. కూటమి కుట్రలు. రేపల్లె మాచర్ల మచిలీపట్నం ఎన్నికల సభలో ఏపీ సీఎం జగన్ ధ్వజం. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నారు. నిన్న అవతాతల పెన్షన్లు, నేడు ఆన్ గోయింగ్ స్కీమ్ పై చంద్రబాబు కుట్రలు. మూడు రోజులు తేలికపాటు వర్షాలు. 19 జిల్లాల్లో ఉరుముల మెరుపులతో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు. కొన్ని చోట్ల జల్లులు కురిసిన తగ్గని వేడి. జగిత్యాల జిల్లా గుల్లకోట అల్లీపూర్లోని 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. మరో 23 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు. ఇది అయితే ఈ ముచ్చట్లు.